సమావేశం నిర్వహించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాయంత్రం చత్రినాక నుండి భారీ ర్యాలీతో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లాల్ దర్వాజా వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద పంకజ్ షిండే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికారు. అనంతరం చార్మినార్ పాత బస్టాండ్ వద్ద అసంపూర్తిగా ఉన్న మల్టీ లెవెల్ పార్కింగ్ స్థల పరిశీలించిన అనంతరం మక్కా మసీద్ను సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ పాత బస్తీ కాలనీలో ఎక్కడ చూసినా ప్రతి రోడ్డు 10-15 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు ఉన్నాయని, మరియు ఎక్కడ మోరి చూసినా 35-40 సంవత్సరాల క్రితం వేసిన మోరి పైపులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మరియు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అన్నారు. మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లాల్ దర్వాజా ఆలయ విస్తరణ పనుల కోసం 10 కోట్లు కేటాయించినప్పటికీ డబ్బులు విడుదల కాలేదన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాల్ దర్వాజా ఆలయ విస్తరణ పనుల కోసం 10 కోట్ల నుంచి 20 కోట్లు పెంచుతూ అదే రోజు జీవో జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వాగ్దానం చేసినప్పటికీ నేటికి నిధులు విడుదల కాలేదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లను కోల్పోతున్న బాధితులకు వెంటనే చెక్కులు పంపిణీ చేసి అమ్మవారి ఆలయ అభివృద్ధి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చామ్నార్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాధాకృష్ణ, యాకత్పుర నియోజకవర్గ ఇన్ఛార్జి శైలజ గౌడ్తో పాటు జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భర్త చనిపోయిన విధవరాలకు కూడా పెన్షన్ రానటువంటి పరిస్థితి ఉన్నది. అంతకుముందేమో ఇది అప్డేట్ అవుతుండే ఎక్కువ వస్తుండే 6 నెలల 7 వస్తుండే. ఈ 3 ఏళ్ల నుంచి అయితే మరీ దారుణంగా భర్త చనిపోయినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ ఎక్కలేదు. వికలాంగులు ఉంటే వాళ్ళకు 50%, 60% డిసెబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ వస్తలేదు, రాసుకుంటలేదు, మాట్లాడతలేదు. అట్లా చూసుకుంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనం పాట పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. ప్రతిరోజు అడుగుతున్నాం, ఏమాయి మాకు 2500 ఇస్తాను, ఏమాయి మా ఆడబిడ్డలకని అడుగుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఒక గల్లీలో పోయినప్పుడు అక్క చెల్లెలు చెప్పి మాకు, మేము చదువుకున్న వాళ్ళం చాలా మంది లేడీస్ ఉన్నాం. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం ముందు ఇవాళ మన జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నాం. మరి అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 10 కోట్ల రూపాయలు ఈ గుడి చుట్టుపక్కల ఇండ్ల ల్యాండ్ అక్వైర్ చేసి గుడిని విస్తరించడానికి కేటాయించడం జరిగింది. కానీ ఆనాడు కూడా డబ్బులు రాలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 10 కోట్ల నుండి 20 కోట్లకు పెంచుతూ అదే రోజు జీవో ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసినప్పటికీ, అసెంబ్లీలో చెప్పినప్పటికీ అవి ఇంతవరకు కూడా డబ్బులు రాకుండా ఉన్నాయి. ఇండ్ల వాళ్ళందరూ కూడా కన్సెంట్ ఫామ్ ఇచ్చి ఇల్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టెంపుల్ వాళ్ళు మరి ప్రణాళికను, గుడి విస్తరణకు అన్ని రకాల ప్లాన్లతో సిద్ధంగా ఉన్నారు. కేవలం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుకొచ్చి చెక్కుల పంపిణీ చేసి ఆ 5 ఇండ్లు ఎవరైతే ఉన్నారో వారికి చెక్కుల పంపిణీ చేసి మరి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి 10 కోట్లు కాదు 20 కోట్లు ఇస్తామన్నటువంటి గవర్నమెంట్ 10 ఇవ్వలేదు, 20 ఇవ్వలేదు. పని ఆగిపోయి ఉంది. ఒక పక్క ధరలు ఆకాశానికి పోతున్నాయి. కాబట్టి త్వరితగతిన ఈ నిర్ణయం తీసుకొని అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అమ్మవారి దర్శనాన్ని ప్రశాంతంగా చేపించినటువంటి కమిటీ సభ్యులకు, చైర్మన్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై